మనం నివసించే ప్రపంచం ప్రస్తుతం మనం నివసించేలా ఉండకుండా మరో రకంగా ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం షాపింగ్కి వెళ్ళాలి అంటే మన కార్ మన దగ్గరికి వచ్చి తీసుకెళ్తే, ఆకలేసి పిజ్జా తినాలి అనుకున్నప్పుడు, ఆన్లైన్లో షాపింగ్ చేసినప్పుడు మన ఇంటికి తినే పిజ్జా కానీ గ్రోసరీస్ కానీ ఆకాశంలో డ్రోన్స్ ఎగురుకుంటూ తీసుకొస్తే ఎలా ఉంటుంది? ఒంట్లో బాలేనప్పుడు హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్స్ ట్రీట్మెంట్ చేసినా కూడా రిపోర్ట్స్ మనకి రోబోస్ రెడీ చేసి ఇస్తే, ఒక్కసారి రోబోస్ ఆపరేషన్ థియేటర్లో డాక్టర్స్కి సహాయం చేస్తే, రాబోయే కాలంలో రోబోట్స్ పిల్లల్ని పుట్టిస్తే, పైన చెప్పినవన్నీ సినిమాకి సంబంధించిన సీన్స్ కాదు, ఇవన్నీ వాస్తవాలు. చైనా దేశంలో జరుగుతున్న నిజాలు. చైనా దేశం, ఈ దేశం పేరు విన్నా ఆ దేశాన్ని చూడడానికి వెళ్తే మనం నివసించేది భూమి మీదేనా అన్న డౌట్ వస్తుంది. ఆ దేశం అంతలా అభివృద్ధి చెందింది. మరి ఎంతలా అంటే మన ఊహకి కూడా అందనంత స్థాయికి ఎదిగింది. ప్రపంచం మొత్తానికి తెలియకుండా చైనా తన కంట్రీలో నిర్మించిన హైటెక్ కన్స్ట్రక్షన్స్ అన్నీ పవర్ఫుల్ టెక్నాలజీతో ఉంటాయి. అందుకే అన్ని రంగాల్లో నెంబర్ 1గా ఉంది. ఎప్పుడైనా మీడియాలో చైనా గురించి ఏదైనా న్యూస్ విన్నప్పుడు ఆశ్చర్యపోతాం, కానీ ఆ దేశం మన ఊహకు అందనంత ఎత్తుకు ఎదుగుతుంది. ఈ దేశంలో కేవలం ఫ్లయింగ్ ట్యాక్సీస్, స్మార్ట్ సిటీసే కాదు, మనం ఊహించినంత అద్భుతాలు సృష్టిస్తుంది. మరి ఆ దేశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. డ్రోన్ డెలివరీ నెట్వర్క్స్. డ్రోన్లని వీడియో షూటింగ్ కోసమో పెళ్లి షూటింగ్ కోసమో వాడుతారు, కానీ చైనాలో వాటిని పిజ్జా ఆర్డర్ చేసిన వారికి డెలివరీ చేయడానికి వాడతారు. ఇది వరకు చైనాలో ఫుడ్ డెలివరీ చేయడానికి 30 నుంచి 45 నిమిషాలు పట్టేది, కానీ ఇప్పుడు డ్రోన్ డెలివరీతో 15 నిమిషాల్లోనే పిజ్జా డెలివరీ అవుతుంది. మిచాన్ కంపెనీ డ్రోన్స్ కేవలం 15 మినిట్స్లో ఆర్డర్ చేసిన ఫుడ్ని ఇంటికి చేరుస్తుంది. 15 నిమిషాల లోపలే ఫుడ్ డెలివరీ అవుతుంది. ఇప్పటి వరకు ఈ కంపెనీ 3 లక్షలకి పైగా ఫుడ్ని డ్రోన్ డెలివరీ చేసింది. JD.com కంపెనీస్ చైనాలో ఉండే గ్రామాల్లో దాదాపుగా 30 కిలోల బరువు గల సరుకులను డెలివరీ చేస్తాయి. అందుకే వారు డ్రోన్స్ని ఎయిర్ పవర్ పికప్ ట్రక్ అని పిలుస్తారు. ఫాస్ట్ డెలివరీ లేని గ్రామాలు వీటిని వాడుకుంటాయి. AI కార్లు. చైనాలో డ్రోన్ డెలివరీ అద్భుతం అనిపిస్తే ఇప్పుడు వినబోయేది మరీ అద్భుతంగా మీకు అనిపించక మానదు. దానికి గల కారణం, చైనాలో ప్రతి 3 కార్లలో 2 కార్లు సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీతో నడుస్తున్నాయి. దాని అర్థం 1.5 కోట్లకు పైగా కార్లు AI టెక్నాలజీతో నడుస్తున్నాయి. జియాన్ అలెక్స్ ప్లస్ చైనాలో టాప్ మోస్ట్ సెల్లింగ్ కార్. ఈ కారులో కేవలం ఆటో డ్రైవ్ మాత్రమే లేదు, మనతో ఒక ఫ్రెండ్లా మాట్లాడుతుంది. కమ్ అండ్ పికప్ మీ అని 2 కిలోమీటర్ల దూరం నుంచి మనం చెప్తే ఆ కారు స్వయంగా మన దగ్గరకు వచ్చి మనల్ని తీసుకుని వెళ్తుంది. 11 HD కెమెరాలు, 12 అల్ట్రాసోనిక్ సెన్సార్సే కాకుండా 5 రాడార్ సిస్టమ్స్ ఈ కారులో ఉన్నాయి. మిలిటరీ డ్రోన్ కన్నా ఇది ఎన్నో రెట్లు బెటర్గా ఉంటుంది. BYD గ్యాంగ్వాంగ్ U8 అనే SUV 360 డిగ్రీస్ తిరగగలదు. దాన్ని ట్యాంక్ టర్న్ అని అంటారు. ఒకవేళ పార్కింగ్ తక్కువగా ఉంటే ఈ కార్ పక్కకు వెళ్తుంది. అంతేకాకుండా 5 అడుగుల లోతుగల నీటిలో దీన్ని డ్రైవ్ చేయగలము. అంతేకాకుండా 3 కిలోమీటర్ల వేగంతో బోట్ల నీటిలో ప్రయాణించగలదు. ఒకవేళ ఇంటి చుట్టూ వరద వస్తే బోట్ల దాన్ని మార్చుకుని అక్కడి నుండి బయటకు వెళ్ళగలరు. దీన్ని బట్టి చైనా 85% ప్రజలు AI టెక్నాలజీతో ఒక రోబోట్ని డ్రైవర్గా పెట్టుకుని ఆ టెక్నాలజీని నమ్ముతున్నారు. కానీ అమెరికా వారు కేవలం 39% మాత్రమే వీటి మీద డిపెండ్ అవుతూ ఉన్నారు. కానీ ఇండియన్స్ ఇంతవరకు ఇలాంటి సెల్ఫ్ డ్రైవింగ్తో కార్స్ని డిజైన్ చేయలేదు, నడపలేదు. కారణం, ఇండియాలో రోడ్స్ అత్యంత దారుణంగా ఉంటాయి. ట్రాఫిక్ డిసిప్లిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైనాతో పోలిస్తే చాలా డిఫరెంట్. అందువల్ల ఇలాంటి టెక్నాలజీని ఇండియాలో తీసుకురావాలి అంటే అది కుదరని పని. దీని అర్థం ఇది మొత్తానికి సాధ్యం కాదు అని కాదు. ఇండియా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ AI బ్రెయిన్తో సృష్టించారు. IT కంపెనీస్ యొక్క పవర్ ప్రపంచానికి తెలుస్తుంది. చైనాలో కొన్ని కార్ల మీద మేడ్ ఇన్ ఇండియా సాఫ్ట్వేర్ అని కనపడే అవకాశాలు కూడా ఉన్నాయి. టాటా, మహేంద్ర లాంటి కంపెనీలు ఎలక్ట్రిక్ కార్స్, వాటికి సంబంధించిన స్మార్ట్ ఫ్యూచర్స్ డెవలప్ చేస్తున్నాయి. ఇక్కడ ఎంత పోటీ ఉన్నా ఇండియా తన టాలెంట్తో అవకాశాలని అందుకుని సాఫ్ట్వేర్ AI బ్రెయిన్తో సమానంగా ఉంటున్నాయి. పెద్ద పెద్ద హార్డ్వేర్తో పోటీ పడకపోయినా సాఫ్ట్వేర్ బ్రెయిన్తో సమానంగా ఉండడానికి ట్రై చేస్తున్నాయి. సూపర్ స్పీడ్ డాన్సింగ్ కార్లు. BYD అద్భుతాలు. చైనాలో BYD U9 అనే సూపర్ కార్
2.36 సెకండ్స్లో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగానికి చేరుతుంది అంటే మీరు నమ్ముతారా? దాని టాప్ స్పీడ్ 496 కిలోమీటర్ల వేగం. దాని అర్థం ప్రపంచంలోనే వేగవంతమైన కారు. ఇందులో ఉన్న అద్భుతమైన ఫ్యూచర్ డ్యాన్స్ చేయడం. దీనిలో ఉన్న DISIS సిస్టమ్ ద్వారా కార్ గాలిలోకి ఎగురుతుంది. దీని సొంతం చేసుకోవాలన్నా, ఈ కారు యొక్క డ్యాన్స్ చూడాలన్నా $36,000 ఖర్చు చేయాలి. ఫెరారీ, ల్యాంబోర్గిని కంటే తక్కువ ధర అయినా ఆధునికమైనది. ఈ కారులో ఉన్న BYD బ్యాటరీతో ఛార్జింగ్ చేస్తే 5 నిమిషాల్లో 400 కిలోమీటర్స్ వెళ్ళగల పవర్ని ఛార్జ్ చేస్తుంది. ఇది పెట్రోల్ నింపడం కంటే వేగంగా ఛార్జ్ అవుతుంది. టైర్లెస్ ట్రైన్స్. చైనాలో ఉన్న రోడ్ సిస్టమే కాదు, రైల్వే సిస్టంలో కూడా అద్భుతాలు ఉన్నాయి. టైర్లు లేకుండా మ్యాగ్నెట్తో నడిచే ట్రైన్లు ఉన్నాయి. ఈ ట్రైన్స్ ట్రాక్స్పై తేలుతూ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్తో మూవ్ అవుతాయి. ఇటీవల ఒక ట్రైన్ 620 కిలోమీటర్ల వేగంతో నడిచి రికార్డ్స్ సృష్టించింది. దాని అర్థం విమానం కంటే 1000 కిలోమీటర్ల ఎక్కువ వేగం. బీజింగ్ నుంచి షాంఘై వెళ్ళడానికి 5.5 గంటల సమయాన్ని కేవలం 3.5 గంటల్లో చేరుకోవచ్చు. AI ఇన్ ఎడ్యుకేషన్. చైనా అంటే టెక్నాలజీ కాదు, ముందు రాబోయే తరానికి కూడా అదే స్థాయిలో సిద్ధం చేయడానికి 6 సంవత్సరాల పిల్లలకి AI క్లాసెస్ ఇంపార్టెంట్ అని ఆర్డర్ జారీ చేసింది. వారు పెద్దవారు అయ్యేసరికి ఇప్పుడు లేని టెక్నాలజీని తెలుసుకుని దానిలో అద్భుతాలు సృష్టిస్తారు. ప్రస్తుతం AI గురించి అంతగా తెలియకపోయినా ఫ్యూచర్లో దాని గురించి వాళ్ళకి అర్థమవుతుంది. మనుషులు లేకుండా నిర్మించే రహదారులు. ఒక రహదారిని నిర్మించాలి అంటే ఎంతోమంది మనుషులు అవసరం. కానీ చైనాలో ఒక హైవే నిర్మించడానికి 100 సెల్ఫ్ డ్రైవింగ్ ట్రక్కులు రోడ్ రోలర్ల హెల్ప్తో రోడ్డు నిర్మించాయి. అది కూడా 40 డిగ్రీల వేడిలో. ఫేస్ అండ్ హ్యాండ్ ఐడెంటిఫికేషన్. చైనా ఎయిర్పోర్ట్స్లో టికెట్ లేదా ID కార్డుతో ఇకపై ప్రయాణించాల్సిన అవసరం ఉండదు. దీనికి గల కారణం ఫేస్ రికగ్నిషన్ కెమెరా. సంబంధిత పర్సన్ ముఖాన్ని స్కాన్ చేస్తాయి. ఆ దేశం మొత్తం మీద 200 మిలియన్స్కి పైగా CCTV కెమెరాస్ ఉన్నాయి. స్కై నెట్ సిస్టమ్ ఆపరేట్ చేస్తుంది. ఈ సిస్టమ్ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన వారిని క్షణాల్లో గుర్తించి లైసెన్సులు క్యాన్సిల్ చేస్తుంది. ఇక ఏదైనా వస్తువు కొన్నప్పుడు పేమెంట్ చేసే విధానం చైనాలో మారిపోయింది. ఫోన్ లేదా కార్డుతో కాకుండా చేతితోనే పే చేయొచ్చు. వీచాట్ పామ్ పే చేతి రేఖలను, బ్లడ్ వెజల్స్ను గుర్తించి పేమెంట్ ఎలా చేయాలో చెబుతుంది. మనుషుల్లా కనిపించే రోబోట్స్. ఎక్స్ రోబోట్స్ అనే కంపెనీ మనుషుల్లా ఉండే రోబోట్స్ను తయారు చేసింది. వాటికి చర్మం, పళ్ళు, కళ్ళు అన్నీ నిజంగా ఉంటాయి. అవి మన పక్క నుంచి నడిస్తే నిజమైన మనుషులమే అని మోసపోవచ్చు. ఇవి ఇప్పటికే మ్యూజియంలో, హోటల్స్లో, కొన్ని గవర్నమెంట్ కార్యాలయాల్లో ఉన్నాయి. యూనిట్రీ అని హ్యూమన్ రోబో $3,000 కొనుక్కోవచ్చు. ఇది కుంఫు మూసే కాదు, ఇంటి పనులు కూడా చేసి పెడుతుంది. అలాగే GO2 అనే రోబో కుక్కపిల్లలు బ్యాక్ ఫ్లిప్ చేయడం, వాయిస్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా నడుచుకుంటాయి. అందుకే వాటిని పోలీస్ మిలిటరీలో యూజ్ చేస్తారు. ఇక AI హాస్పిటల్ రోబోటిక్ సర్జియన్. చైనాలో ఉన్న హెల్త్ కేర్ అద్భుతాలు సృష్టిస్తుంది. ఇక్కడ ఒక పర్సన్ యొక్క నరాలను చూసి దానికి తగ్గ బ్లడ్ శాంపిల్ని తీసే యంత్రాలు ఉన్నాయి. డాక్టర్స్ 8,000 కిలోమీటర్ల దూరం నుంచి రోబోటిక్ సహాయంతో ఆపరేషన్ చేస్తున్నారు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే చైనా ప్రపంచంలోనే మొదటి AI హాస్పిటల్ ప్రారంభించింది. 14 మంది రోబో డాక్టర్లు, 4 రోబో నర్సులు ఇక్కడ పనిచేస్తున్నాయి. ఒక్క రోజులో 3,000 మంది పేషెంట్స్ని అవి చూడగలవు. దాదాపుగా 93% కరెక్ట్గా అవి చూస్తాయి. ఫ్రెండ్స్, ఇవే చైనాలో జరిగిన మార్పులు. డ్రోన్ డెలివరీలతో పాటు డాన్సింగ్ సూపర్ కార్లే కాకుండా AIతో నడిచే హాస్పిటల్స్లో రోబోస్ ఉండడం వరకు చైనా అద్భుతాలు సృష్టిస్తుంది. ఈ టెక్నాలజీ చైనాలో ఉండే వారి జీవితాలను మరింత సులభం చేసింది. కానీ దీనివల్ల ప్రైవసీ అనేది ఉందా అన్న అనుమానం కూడా ఉంది. ఒక్క విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. భవిష్యత్ ముందుంది అని అనుకోవడం కంటే చైనాలో భవిష్యత్తు ఆల్రెడీ కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మరి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్లో చెప్పేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.